ప్రేక్షకులందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఈ నాగుల చవితి సందర్భంగా చిమ్లీ అలాగే వడపప్పును ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: చిమ్లీ కోసం నువ్వులు 1/4 కప్పు, తురిమిన బెల్లం 1/4 కప్పు, అలాగే వడపప్పు కోసం పెసరపప్పు 1 కప్పు. ముందుగా ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. ఒక రోల్లో నువ్వులను వేసుకొని బాగా దంచుకోండి. ముందు నువ్వులు బాగా దంచుకున్న తర్వాత మనం గ్రేట్ చేసుకున్న బెల్లాన్ని కూడా వేసుకుని రెండింటిని బాగా మిక్స్ చేసుకోండి. బెల్లం వేయగానే నువ్వులు బెల్లం కొంచెం మెత్తగా సాగుతున్నట్టుగా అవుతుంది. ఇలా బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఈ ప్రాసెస్ కొంచెం కష్టమే కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా మిక్సీ జార్లోనైనా ఈ రెండింటిని వేసుకుని పౌడర్ లాగా చేసుకోవచ్చు. అదైతే చాలా సులువుగా అయిపోతుంది. మిక్సీ జార్లో మిశ్రమాన్ని అంతటిని వేసుకుని పొడి చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పొడిని తీసుకుని చేతులకు నెయ్యి రాసుకుని చేత్తో చిన్న చిన్న సైజు లడ్డూలాగా చూడండి. మీకు ఇష్టమైన సైజులో లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోండి. చిన్న సైజు కావాలంటే చిన్న సైజు, పెద్దగా కావాలంటే పెద్ద సైజులో లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు. చేతికి నెయ్యి రాసుకోవడం వలన లడ్డూలు స్మూత్గా వస్తాయి. అందువల్ల కొంచెం నెయ్యి రాసుకుని లడ్డూలను ప్రిపేర్ చేసుకోండి. ఈ ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక పక్కన సిద్ధం చేసుకోండి. అదేవిధంగా వడపప్పును ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. పెసరపప్పును ఒక గిన్నెలో వేసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కోండి. ఇలా 2 సార్లు కడిగిన తర్వాత ఆ వాటర్ని అంతటిని తీసివేసి కొంచెం వాటర్ వేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. అరగంట తర్వాత వాటర్ని అంతటిని తీసివేస్తే పెసరపప్పు బాగా నాని ఉంటుంది. ఈ పప్పును దేవుడికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. ఇప్పుడు ప్రసాదం రెడీ అయింది. మీ అందరికీ మరొకసారి నాగుల చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఆల్రెడీ నేను పచ్చి చలిమిడి పానకం పోస్ట్ చేశాను. ఇప్పుడు అదేవిధంగా నువ్వుల ఉండలు వడపప్పును పోస్ట్ చేస్తున్నాను. నాగుల చవితికి నువ్వుల ఉండలు, వడపప్పు, పచ్చి చలిమిడి అదేవిధంగా పానకమును సమర్పించి మీకు ఇష్టమైన చవితిని బాగా జరుపుకోండి. మరిన్ని రుచికరమైన ప్రసాదం రెసిపీస్ కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.